నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్లో అక్రమ రవాణా, వినియోగం కోసం ఉద్దేశించిన మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు మరియు మద్యం కలిగి ఉన్న 3 అనుమానితులను మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అరెస్టు చేసిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. పర్యవేక్షణ మరియు విస్తృత దర్యాప్తు అనంతరం నిందితులు తమ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల ద్వారా వచ్చిన సొమ్మును దాచిపెట్టి మభ్యపెట్టారని అధికారులు కనుగొన్నారు. సైకోట్రోపిక్ పదార్థాలు, మద్యం పానీయాల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ముతో కొంత భాగాన్ని బంగారం, విలువైన వాచ్యులు వంటి అధిక విలువ గల ఆస్తులుగా మార్చారని, అలాగే ఒక అమ్మకాల ద్వారా వచ్చిన నగదును కూడా ఉంచుకున్నారని చెప్పి దర్యాప్తు అధికారులు తెలియజేశారు. ఈ ఆపరేషన్లో 120 లెరికా క్యాప్సూల్స్, 150 గ్రాముల లెరికా పౌడరు, 60 సైకోట్రోపిక్ మాత్రలు మరియు 3 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. సైకోట్రోపిక్ పదార్థాలు మరియు మద్యం అమ్మకం ద్వారా సంపాదించినట్లు వచ్చిన 40,000 దినార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారులు అదనంగా సుమారు 50,000 దినార్ల విలువైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి అదనంగా చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయంతో అలాగే ఒక ఆపరేషన్లో సుమారుగా 3,11,000 దినార్ల విలువైన 7 కేజీల బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారన్నమాట. వీళ్ళైతే కువైట్లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలు, మద్యం అమ్మేసి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించి ఆ డబ్బును బంగారం మరియు విలువైన వాచీలనైతే వీళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. సమాచారం అందుకున్న తర్వాత వారి పైన నిఘా ఉంచి వాళ్ళనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే అరెస్ట్ చేసిన 3 స్వాధీనం చేసుకున్న వస్తువులను, డబ్బు, బంగారాన్ని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే రోజు రోజుకు కువైట్లో ఇటువంటి స్మగ్లర్లు అయితే పెరిగిపోతూ ఉన్నారు. వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బులు సంపాదించవచ్చని చెప్పి ఆశతో అయితే ఇటువంటి నేరాలు అయితే చేస్తూ ఉన్నారు. చివరికి దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటే మరికొంతమంది ఉరికమ్మ ఎక్కుతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.